హలో హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ గైస్. లైక్ రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఇలా గేమ్ చేంజర్ సంబంధించిన మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు చనిపోయారు. సో చాలామంది నిన్న మన ఇన్స్టాగ్రామ్లో ఈ టాపిక్ పైన ఒక వీడియో చేయన్న ప్లీజ్ అన్న చాలామంది మెసేజ్ చేశారు. సో దానికోసమే క్లారిఫై చేద్దామని, అసలు అది ఎలా జరిగింది ఏంటి ఇన్డెప్త్గా నేను మొత్తం కనుక్కొని ఇంకా ఈరోజు ఫైనల్గా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైందంటే, యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి, మన గేమ్ చేంజర్ ఈవెంట్కి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అది అందరికీ తెలిసిందే. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్యాన్స్ అందరూ వచ్చారనమాట. అదే ఫ్యాన్స్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ ఆ ఈవెంట్ చూడడానికి వచ్చారు. ఆ ఈవెంట్ చూసి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు చనిపోయారు అనమాట. ప్రీవియస్గా చూసుకుంటే మన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలో వాళ్ళు చనిపోయారు. ఆ రేవతి ఇంకా ఆ పర్సన్ చనిపోయింది. ఇంకా మళ్ళీ గేమ్ చేంజర్ మూవీ చూసుకుంటే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో చనిపోయారు. కాబట్టి ఇది టీంకి సంబంధం లేని మ్యాటరు. అయినా కూడా నేను ఇక్కడ మీకు వీడియో క్లిప్ పెడుతున్నా చూడండి. దిల్రాజు గారు ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక 5 lakhs ఇద్దాం అని అనుకున్నారు. ఇది చాలా అంటే చాలా మంచి డెసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చనిపోతే కనుక ఇది వాళ్ళకి సంబంధించిన మ్యాటరే. అక్కడ చనిపోలేదు, వెళ్ళే క్రమంలో, ఇంటికి వెళ్ళే క్రమంలో చనిపోయారు. కాబట్టి అయినా మంచి మనసుతో వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు. ఎట్ ద సేమ్ టైం మరి పుష్ప 2 ప్రీమియర్ షోలో వాళ్ళు చనిపోవడం వల్ల పుష్ప మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారు కూడా అరెస్ట్ చేయాలి అని చాలామంది అంటున్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా, వాళ్ళు కూడా జైల్లో వేస్తారా అని చాలామంది అంటున్నారు. అది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు గారు, వాళ్ళిద్దరూ సీఎంస్ అనమాట. అయినా ఇక్కడ వాళ్ళ వల్ల ఏం మిస్టేక్ అనేది అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆ పలానా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ తొక్కులాటలో ఒకవేళ చనిపోతే కనుక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. సో అక్కడ జరగలేదు కాబట్టి దానివల్ల వాళ్ళు సేఫ్ అయిపోయారు. కానీ ఎవరైతే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారో వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు అనమాట. అసలు ఈ సినిమాల వల్లనే మొత్తం జనాలు చనిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా అక్కడ జరిగిన విషాదం అనేది ఇంకా ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు. ఇది అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వాళ్ళ ఆత్మకు శాంతికి చేకూరాలని, అలాగే 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇంత ఆనందంగా ఉందామన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్